సార్ ఇప్పుడు సిట్రిక్ ఫ్రూట్స్ తీసుకోండి అని చెప్తున్నారు కదా, కొంతమంది జ్యూసెస్ తాగుతుంటారు మార్నింగ్ టైం, సో అది ఓకేనా మరి? ఇప్పుడు మీకు నేను చెప్పిన సిట్రిక్ ఫ్రూట్స్ ప్రిఫర్ చేయండి అనేసి. ఇప్పుడు చాలామంది అరే సిట్రిక్ ఫ్రూట్స్ ఎట్లా తింటాం, దాంట్లో షుగర్ ఉంటుంది కదా, మీరు దాంట్లోకి వెళ్ళి ఫైబర్ తీస్తలేరు, మీరు యాజ్ ఇట్ ఈస్ తింటున్నారు. ఓకే, అది ఒకటి. మళ్ళీ బెర్రీస్, స్ట్రాబెర్రీ, మల్బెర్రీ, క్రేన్బెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, అన్నిట్లో ఎన్నైతే న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయో అవి ఒక్క గ్వావా అంటే జామకాయలో ఉన్నాయని చాలా రీల్స్ చూస్తున్నాం. అవును, జామకాయలో కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు రోజు జామ్ తినమంటే ఎవరు తింటారు? అందుకే నేను ఇన్ని చెప్తున్నా, ఒకరోజు సంత్రా తినండి, ఒకరోజు జామ్ తినండి, ఒకరోజు స్ట్రాబెర్రీ తినండి, అట్లా. ఇప్పుడు మీరు ఆరెంజ్ తినాలనుకోండి, ఒక్క టైంలో తింటే ఆరెంజ్ ఎన్ని తింటారు చెప్పండి? ఒక్కటే తింటారు. అదే జ్యూస్లో 5 ఆరెంజెస్ పోతున్నాయి అంటే 4 ఆరెంజెస్ ఎక్కువ పోతున్నాయి మన బాడీలో. 4 ఆరెంజెస్ ది మరి ఆ పల్ప్ అంతా తీసేసి స్ట్రెయిన్ చేసి ఉట్టి జ్యూస్ తాగేసి మళ్ళీ షుగర్ వేస్తాం దాంట్లో. సో అట్లా చేయొద్దు, ఎక్స్ట్రా క్యాలరీస్ వేస్తున్నారు మీరు. మనం దాన్ని ఒక ఔషధి రూపంలో తింటున్నాం. మనం మన లైఫ్ ఇంకా ఎంజాయ్ చేయడానికి తింటలేం. సో అది మీరు మైండ్లో పెట్టుకోండి.